మాజీ మంత్రి అంబటి రాంబాబుపై విజిలెన్స్ విచారణకు ఏపీ సర్కార్ ఆదేశాలిచ్చింది. సోమవారం నుంచి విజిలెన్స్ విచారణ మొదలయ్యే అవకాశం ఉంది. గత వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా అంబటి రాంబాబు ఇష్టారాజ్యంగా దోపిడీకి పాల్పడ్డారని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కు ఫిర్యాదులందాయి. వాటి ఆధారంగా ప్రభుత్వం చర్యలకు రెడీ అవుతోంది. మాజీ మంత్రి అంబటి రాంబాబు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆయనపై త్వరలోనే విజిలెన్స్ విచారణ మొదలు కానుంది. మంత్రి అంబటి రాంబాబుపై పలువురు ఫిర్యాదులు చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వాటాలు, చెరువుల నుంచి కాల్వల నుంచి మట్టి తీయాలంటే వాటాలు, ఒకటి కాదు రెండు కాదు. అంబటి రాంబాబు అనేక అక్రమాలు చేశారని, దానివల్ల చాలా ఇబ్బందులు పడ్డామని సాక్షాత్తు సొంత పార్టీ నేతలే ఫిర్యాదు చేసిన పరిస్థితి. విజిలెన్స్ డిపార్ట్మెంట్ కు కూడా అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఎన్ఫోర్స్మెంట్ కు కూడా ఫిర్యాదులు వచ్చాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జనసేన, టీడీపీ కార్యాలయాలకు వచ్చి మరీ అంబటి రాంబాబు మీద ఫిర్యాదులు చేయడం జరిగింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఇంటెలిజెన్స్ రిపోర్టు ప్రకారం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. విజిలెన్స్ విచారణలో నివేదిక ఇచ్చిన తర్వాత ఏసీబీకి ఈ కేసు వ్యవహారాలు అప్పగించే అవకాశం ఉన్నట్టు సమాచారం. గత 5 ఏళ్లలో అంబటి రాంబాబు అనేక అక్రమాలకు పాల్పడినట్టు ఫిర్యాదుల ఆధారంగా ప్రభుత్వం గుర్తించింది. జగనన్న కాలనీల కోసం భూముల కొనుగోలులో అక్రమాలు జరిగాయని ఫిర్యాదులు వచ్చాయి. ఎకరం 10 లక్షలకు కొని అప్పటి ప్రభుత్వానికి 30 లక్షలకు అమ్మారట. రియల్ వెంచర్లలో ల్యాండ్ కన్వర్షన్ కు ఎకరాకు 5 లక్షలు వసూలు చేశారట. మంగళగిరికి చెందిన వైసీపీ నేత నేతృత్వంలో అక్రమాలు జరిగాయని సమాచారం. కొండమూడులో ముగ్గురాయి వ్యాపారుల నుంచి 5 ఏళ్లలో 10 కోట్లు వసూలు చేశారని ఫిర్యాదులు వచ్చాయి. విద్యుత్ కేంద్రాల్లో షిఫ్ట్ ఆపరేటర్ పోస్టు 7 లక్షలకు అమ్మేశారని కంప్లైంట్స్ వచ్చాయి. విజిలెన్స్ ఎంక్వైరీలో ఏం జరుగుతుందో తనకు తెలుసన్నారు అంబటి రాంబాబు. ఎంక్వైరీ పూర్తి కాకముందే రిపోర్ట్ రెడీ అవుతుందని, ఆ తర్వాత ఏసీబీకి అప్పగిస్తారని చెప్పారు. చంద్రబాబు, లోకేష్ల కన్నా అవినీతి పరులెవరున్నారని అంబటి ప్రశ్నించారు. చంద్రబాబు కన్నా అవినీతి పరుడు, లోకేష్ కన్నా అవినీతి పరుడు ఎవడున్నాడు చెప్పండి? నన్ను అవినీతి పరులు అంటారా? నిరూపించండి, చూస్తా. అది ఎంతవరకు నిజమో. విజిలెన్స్ ఎంక్వైరీ చేశారంట, నాకు తెలుసు. విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తారు. వీక్ ముందే విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్ట్ రెడీ అయి ఉంటుంది. ఏం అనుమానం లేదు. వీక్ ముందే రిపోర్ట్ రెడీ చేసి ఉంటారు. ఇవన్నీ నిజమేను. అంబటి రాంబాబు గారు అన్యాయాలకు పాల్పడ్డాడు, అంబటి రాంబాబు గారు వసూలు చేసేశారు, అంబటి రాంబాబు గారు అంత అవినీతి పరులు లేడు. విజిలెన్స్ రిపోర్ట్ తయారైపోద్ది. ఆ విజిలెన్స్ రిపోర్ట్ చూసంగానే ఏం చేస్తారు? ఏసీబీకి వేసేస్తారు. ఇదేగా తంతు, మోడ్ ఆఫ్ ఆపరేషన్. ఏసీబీ ఎంక్వైరీ కేసు అంబటి మీద. తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని, కుట్రపూరితంగా ఇరికించే ప్రయత్నం జరుగుతోందని అంబటి రాంబాబు ఆరోపిస్తున్నారు. అయితే విజిలెన్స్ విచారణను అంబటి రాంబాబు ఎలా ఎదుర్కొంటారు, ప్రభుత్వ చర్యలకు ఎలా కౌంటర్ ఇస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.